త్రిపురాదేవి గణేశాదుల పూజ. ఋషులారా, ఇష్టకామ్యార్థ సిద్ధిని కలిగించే ఈ పూజలో ముందు శ్రీ గణేశుని ఆసనానికి, మూర్తికి పూజలు చేసి ఆసనంపై ఆయనను స్థాపించి మరల న్యాసపూర్వకంగా ఈ మంత్రాలతో పూజించాలి. ఓం గాం హృదయాయ నమః, ఓం గీం శిరసే స్వాహ, ఓం గూం శిఖాయ వషట్, ఓం గైం కవచాయ హూం, ఓం గౌం నేత్రత్రయాయ వోషట్, ఓం గహ అస్త్రాయ ఫట్. తరువాత సాధకుడు ఓం దుర్గాయాః పాదుకాభ్యాం నమః అంటూ దుర్గమ్మ యొక్కయు, ఓం గురుపాదుకాభ్యాం నమః అంటూ గురువుగారి యొక్కయు పాదుకలకు నమస్కారం చేసి, త్రిపురాదేవికి, ఆమె ఆసనానికి నమస్కారం చేసి, ఓం హ్రీం దుర్గే రక్షిణి అనే మంత్రంతో హృదయాదిన్యాసాన్ని గావించి మరల ఇదే మంత్రంతో రుద్రచండ, ప్రచండ దుర్గా, చండోగ్ర, చండనాయిక, చండ, చండవతి, చండరూప, చండిక, దుర్గా అనే 9 శక్తులను పూజించాలి. తరువాత వజ్ర, ఖడ్గాది ముద్రలను ప్రదర్శించి దేవికి ఆగ్నేయంలో సదాశివాది దేవతలకు పూజ చేయాలి. దానికై సాధకుడు ముందుగా ఓం సదాశివ మహాప్రేత పద్మాసనాయ నమః అనే మంత్రాన్ని చదువుతూ ప్రణామం చేసి, ఆ తరువాత ఓం ఐం క్లీం హ్రీం సౌం త్రిపురాయే నమః అనే మంత్రంతో త్రిపురాశక్తికి నమస్కారం చేయాలి. తరువాత త్రిపురాదేవి యొక్క ఆసనానికి, పద్మానికి, మూర్తికి, హృదయాది అంగాలకి నమస్కారం చేసి ఆ పద్మపీఠంపై మాహేశ్వరి, బ్రాహ్మణి, కౌమారి, వైష్ణవి, వారిహి, ఇంద్రాణి, చాముండా, చండిక అను ఎనమండుగురు దేవతలను పూజించాలి. పిమ్మట ఎనమండుగురు భైరవులను అర్చించాలి. అసితాంగుడు, రురుడు, చండుడు, క్రోధి, ఉన్మత్తుడు, కపాలి, భీషణుడు, సంహారి అనువారులు అష్టభైరవులు. భైరవ పూజానంతరము రతి, ప్రీతి, కామదేవ, పంచబాణ, యోగిని, బటుక, దుర్గా, విఘ్నరాజాదులను, గురువును, క్షేత్రపాల దేవతలను పూజించాలి. సాధకుడిప్పుడు ఒక పంచగర్భ మండలాన్ని గాని త్రికోణ పీఠాన్ని గాని వేసి దానిపై శుక్లవర్ణ సుశోభిత వరదాయిని, వీణాపుస్తక ధారిణి, అక్షమాల, అభయముద్ర హస్తాలంకృత యగు సరస్వతీ దేవి మూర్తిని స్థాపిపించి మనసా ధ్యానించి పూజించాలి. చివరగా త్రిపురేశ్వరీ దేవి మంత్రాన్ని 1,00,000 మార్లు జపించాలి. హవనం కూడా చేయాలి. అప్పుడా తల్లి సాధకునికి సిద్ధిధాత్రి కాగలదు. ఇక అతని శక్తికి తిరుగుండదు. అధ్యాయాలు 24 నుంచి 26 వరకు. విషదూరక మంత్రం. ఋషులారా, ఇప్పుడు మీకు సర్పాది విషజంతువుల వల్ల కలిగే కష్టాలను తొలగించే మంత్రాన్నుపదేశిస్తాను వినండి. ఓం కణిచికీని కర్వాణి చర్వాణి భూతహరిణి ఫణి విషిని విరథ నారాయణి ఉమే దహదహ హస్తే చండే రౌద్రే మాహేశ్వరి మహాముఖి జ్వాలాముఖి శంకుకర్ణి సుఖముండే శత్రుం హనహన సర్వనాశిని స్వేదయ సర్వాంగడోనితం తన్నిరీక్షసి మనసాదేవి సమ్మోహయ సమ్మోహయ రుద్రస్య హృదయే జాతా రుద్రస్య హృదయే స్థిత రుద్రో రౌద్రేణ రూపేణ త్వం దేవి రక్ష రక్ష మాం హ్రూం ఫ ఫటట స్కందమేఖలా బాలగ్రహ శత్రు విషహారి ఓం శాలే మాలే హర హర విశోంకార రహి విషవేగే హాం శవరిహుం శవరి ఆ కౌలవేగేసే సర్వే వించమేఘమాలే సర్వనాగాది విషహరణం. ఈ మంత్రాన్ని ప్రయోగిస్తున్నప్పుడు దీని భావాన్నే మనసు నిండా అమ్మ స్వరూపంతో సహా నిలుపుకుంటూ ఉండాలి. దీని భావం ఇది: అమ్మా ఉమాదేవి, నీవు రుద్రుని హృదయం నుండి పుట్టి అక్కడే నివసించగలిగిన పరాశక్తివి. నీది రౌద్ర రూపము. నీ ముఖం జ్వాల వలె జాజ్వల్యమానం. నీ కటికి ఉన్న ఘంటికారవం దుష్టశక్తుల పాలిటి శరాఘాతం. అందుకే దానిని క్షుద్ర ఘంటిక అంటారు. నీవు భూతప్రియవైన విషసర్పాలకే విషరూపిణివి. విరధనారాయణిగా, శుకముండగా పిలువబడే నీవు దుష్టశక్తుల పాలిటి విశాల, భయంకరముఖివి. ప్రచండ స్వభావురాలివి. నీ చెవి కుండల శంకువుల కాంతులే వాటిని నయన విహీనులను గావిస్తాయి. చేతి నుండి జ్వలన శక్తిని పుట్టించి మా శత్రువులను కాల్చివేయి. విషనాశినివైన ఓ దేవి, ఈ నరుని లేదా నారి లో వ్యాపించిన విషప్రభావాన్ని నశింపజేయి. ఆ విష జంతువును సమ్మోహితం గావించు. దేవి మమ్ము రక్షించు.
రక్షించు అనుకుంటూ మంత్రాన్ని మరల చదివి దేవిని మరల ప్రార్థించి హ్రూం మాం హ్రూం ఫఫఫరట అనే బీజాక్షరాలను పలుకుతుండాలి. తరువాత హాం హాం శవరిహుం అని కూడా ఉచ్చరిస్తూ రోగి శరీరాన్ని స్పృజించాలి. ఇలా రోగికి స్పృహ వచ్చేదాకా మంత్రపఠన, భావచింతన, బీజాక్షరోచ్చాటన, శవర్యుచ్చారణ చేస్తుండాలి. అధ్యాయం 27. శ్రీ గోపాలదేవుని పూజ. శ్రీధర పూజ. త్రైలోక్యమోహన మంత్రం. ఋషులారా, నేనిప్పుడు భోగమోక్షదాయకాలైన విష్ణురూప దైవతములు గోపాల, శ్రీధరుల పూజా విధానాన్ని వినిపిస్తాను. ముందుగా పూజ కొనకొక మండలాన్నేర్పాటు చేసి దాని ద్వార ప్రదేశంలో గంగాయమునలను, బ్రహ్మ యొక్క శక్తులైన ధాత, విధాతలను పూజించాలి. తరువాత లక్ష్మి, శంఖం, పద్మనిధి, సారంగధనువు, శరభాలను పూజించాలి. ఆ తరువాత తూర్పు దిశలో భద్ర, సుభద్రలకు, దక్షిణ దిశలో చండ ప్రచండులకు, పడమటి దిక్కున బల, ప్రబలులకు, ఉత్తరం వైపున జయ విజయులకు పూజలు చేయాలి. పిమ్మట 4 ద్వారాలలో క్రమంగా లక్ష్మి, గణపతి, దుర్గా, సరస్వతమ్మలను పూజించాలి. మండలం ఆగ్నేయాది కోణాల్లో పరమ భాగవతోత్తముడైన నారదుని, సిద్ధులను, గురుగ్రహాన్ని, నలకూబరుని స్థాపించి పూజించాలి. తూర్పు వైపు విష్ణువుని, విష్ణుశక్తిని అర్చించాలి. మండలంలో విష్ణు పరివారాన్ని స్థాపించి పూజించాలి. మండల మధ్యంలో శక్తి కూర్మ, అనంత, పృథ్వీ, ధర్మ, జ్ఞాన, వైరాగ్య మూర్తులకు ఆగ్నేయాది కోణాల్లో పూజలు చేయాలి. వాయవ్య కోణంలోనూ ఉత్తర దిశలోనూ ప్రకాశ, ఐశ్వర్యాలను పూజించాలి. గోపీజన వల్లభాయ స్వాహ. ఇది గోపాల మంత్రం. ఈ మంత్రాన్ని జపిస్తూ మండలంలో తూర్పుతో మొదలెట్టి క్రమంగా 8 వైపులా కృష్ణపత్నులైన సుశీల, జాంబతి, రుక్మిణి, సత్యభామ, సునంద, నాగ్నజితి, లక్షణ, మిత్రవిందలను స్థాపించి తరువాత వారిని పూజించాలి. వెంటనే శ్రీ గోపాలదేవుని శంఖ, చక్ర, గద, పద్మ, ముసల, ఖడ్గ, పాస, అంకుశ, శ్రీవత్స, కౌస్తుభ, ముకుట, వనమాలాది చిహ్నాలను పూజించాలి. పిమ్మట ఇంద్రాది ధ్వజపాలక దిక్పాలకును, విశ్వక్సేనుని, లక్ష్మీ సహిత శ్రీకృష్ణ భగవానుని అర్చించాలి. గోపీజన వల్లభమంత్రాన్ని జపించి, ధ్యానించి, సాంగోపాంగంగా ఆయన పూజను పై విధంగా చేసేవారికి సర్వాభీష్ట సిద్ధి కలుగుతుంది. త్రైలోక్యమోహన శ్రీధరీయ మంత్రం. ఓం శ్రీం లేదా శ్రీంహ శ్రీధరాయ త్రైలోక్య మోహనాయ నమః. క్లీం పురుషోత్తమాయ త్రైలోక్య మోహనాయ నమః. ఓం విష్ణవే త్రైలోక్య మోహనాయ నమః. ఓం శ్రీం హ్రీం క్లీం త్రైలోక్య మోహనాయ విష్ణవే నమః. ఈ మంత్రం సమస్త ప్రయోజనాలను సంపూర్ణంగా కలిగిస్తుంది. మహర్షులారా, ఇప్పుడు శ్రీధర భగవానుని అనగా విష్ణుదేవుని మంగళమయమైన పూజా విధానాన్ని వర్ణిస్తాను. సాధకుడు ముందుగా ఈ క్రింది మంత్రాలతో అంగన్యాసమును చేయాలి. ఓం శ్రాం హృదయాయ నమః. ఓం శ్రీం శిరసే స్వాహ. ఓం శ్రూం శిఖాయ వషట్. ఓం సైం కవచాయ హోం. ఓం శ్రాం నేత్రత్రయాయ వోషట్. ఓం స్రః అస్త్రాయ ఫట్. అనంతరం శంఖ, చక్ర, గదాది స్వరూపిణి ముద్రలను ప్రదర్శించి వాటిని ధరించి యున్న ఆత్మస్వరూపుడైన శ్రీధర భగవానుని ఇందాకటి మంత్రంతో ధ్యానించాలి. స్వస్తిక లేదా సర్వతో భద్రమండలాన్ని సిద్ధం చేసి శ్రీ భగవానుని ఆసనాన్ని పూజించి ఆ స్వామిని ఓం శ్రీధరాసన దేవత ఆగచ్చత అని ఆవాహనం చేయాలి. ఈ క్రింది మంత్రాలతో ఆసన పూజ చేయాలి. ఓం సమస్త పరివారాయాచ్యుత సనాయ నమః. ఆపై ఓం ధాత్రే నమః, ఓం విధాత్రే నమః లతో మొదలెట్టి ధాత, విధాత, గంగాది దేవతలను ఈ క్రింది మంత్రాలతో పూజించాలి. ఓం గంగాయే నమః. ఓం యమునాయే నమః. ఓం ఆధారశక్యై నమః. ఓం కూర్మాయ నమః. ఓం అనంతాయ నమః. ఓం పృథివ్యై నమః. ఓం ధర్మాయ నమః. ఓం జ్ఞానాయ నమః. ఓం వైరాగ్యాయ నమః. ఓం ఐశ్వర్యాయ నమః. ఓం అధర్మాయ నమః. ఓం అజ్ఞానాయ నమః. ఓం అవైరాగ్యాయ నమః. ఓం అనైశ్వర్యాయ నమః. ఓం కందాయ నమః. ఓం నాలాయ నమః. ఓం పద్మాయ నమః. ఓం విమలాయై నమః. ఓం ఉత్కర్షిణ్యై నమః.
ఓం జ్ఞానాయ నమః ఓం క్రియాయ నమః ఓం యోగాయ నమః ఓం ప్రవ్యయ నమః ఓం సత్యాయ నమః ఓం ఈశానాయ నమః ఓం అనుగ్రహాయ నమః. మరల శ్రీధర దేవుని ఇలా అంటూ ఆవాహన చేసి పూజ చేయాలి. ఓం హ్రీం శ్రీధరాయ త్రైలోక్య మోహనాయ విష్ణవే నమః ఆగచ్చ. ఈ పూజానంతరము లక్ష్మీదేవిని ఓం శ్రీయే నమః అంటూ పూజించాలి. ఆ తరువాత ఈ క్రింది మంత్రాలతో షడంగ న్యాసం చేయాలి. ఓం శ్రాం హృదయాయ నమః ఓం శ్రీం శిరసే నమః ఓం శ్రూం శిఖాయ నమః ఓం సైం కవచాయ నమః ఓం క్రౌం నేత్రత్రయాయ నమః ఓం స్రః అస్త్రాయ నమః. అనంతరము స్వామివారి ఆయుధాలను ఆభరణాలను అవరోధ వ్రాతము పరివారము ను ఈ మంత్రాలతో అర్చించాలి. ఓం శంఖాయ నమః ఓం పద్మాయ నమః ఓం చక్రాయ నమః ఓం గదాయ నమః ఓం శ్రీవత్సాయ నమః ఓం కౌస్తుభాయ నమః ఓం వనమాలాయ నమః ఓం పీతాంబరాయ నమః ఓం బ్రహ్మణే నమః ఓం నారదాయ నమః ఓం గురుభ్యో నమః ఓం ఇంద్రాయ నమః ఓం అగ్నయే నమః ఓం యమాయ నమః ఓం నిరుతయే నమః ఓం వరుణాయ నమః ఓం వాయవే నమః ఓం సోమాయ నమః ఓం ఈశానాయ నమః ఓం అనంతాయ నమః ఓం బ్రహ్మణే నమః ఓం సత్వాయ నమః ఓం రజసే నమః ఓం తమసే నమః. ఈ దేవస్వరూపాలను షడంగన్యాస అస్త్రపూజలతో తృప్తిపరచిన పిమ్మట విష్ణు భగవానుని మూర్తిని అభిషేకించి వస్త్ర యజ్ఞోపవీతాలతో సింగారించి గంధ పుష్ప ధూప దీపాలను నివేదించి ప్రదక్షిణ చేయాలి. నైవేద్యం పెట్టి మూలమంత్రాన్ని 108 మార్లు జపించి దాని ఫలాన్ని కూడా శ్రీధర భగవానునికి సమర్పించి వేయాలి. ఒక ముహూర్తం పాటు కనులు మూసుకుని సాధకుడు తన హృదయదేశంలో పరిశుద్ధ స్ఫటిక మణి సమాన కాంతులతో విరాజిల్లువాడు, కోట్ల సూర్యుల ప్రభలతో వెలుగొందువాడు, ప్రసన్నముఖుడు, సౌమ్యముద్రలోనుండువాడు, ధవళ మకర కుండలాలతో శోభిల్లువాడు, ముకుటధారి, శుభలక్షణ సంపన్నములైన అంగములు గలవాడు, వనమాలాలంకృతుడనగు శ్రీధర దేవుని పరబ్రహ్మ స్వరూపాన్ని ధ్యానించాలి. తరువాత ఈ క్రింది స్తోత్రాన్ని చదవాలి. శ్రీనివాసాయ దేవాయ నమః శ్రీపతయే నమః శ్రీధరాయ ససారంగాయ శ్రీప్రదాయ నమో నమః శ్రీవల్లభాయ శాంతాయ శ్రీమతే చ నమో నమః. శ్రీ పర్వత నివాసాయ నమః శ్రేయస్కరాయ చ శ్రేయసాం పతయే చేవ హ్యాశ్రయాయ నమో నమః శరణ్యాయ వరేణ్యాయ నమో భూయో నమో నమః. స్తోత్రం కృత్వా నమస్కృత్య దేవదేవం విసర్జయేత్. విష్ణువు శివునికి ఈ విధంగా ఉపదేశించాక శివుడు అత్యంత దుస్తరమైన భవసాగరాన్ని సులువుగా దాటించే పూజా విధానమేదైనా వినిపించుమని అభ్యర్థించాడు. దానికి విష్ణువు ఇలా చెప్పాడు అని సూతుడు సౌనకాది మహామునులకు చెప్పసాగాడు. మరొక విష్ణు పూజ ఉంది. ఇది భోగమోక్షాలను అలవోకగా అందిస్తుంది. ఈ పూజా విధానంలో సాధకుడు ముందుగా స్నానం చేసి సంధ్య వార్చుకుని యజ్ఞ మండపంలో ప్రవేశించాలి. కాళ్ళు చేతులు కడుక్కుని శాస్త్రోక్తంగా ఆచమనం చేసి న్యాస విధిననుసరిస్తూ 2 చేతుల ద్వారా వ్యాపక రూపంలో మూల మంత్రము యొక్క కరన్యాసం చేయాలి. హే రుద్రదేవ, విష్ణుదేవుని మూలమంత్రం ఇది. ఓం శ్రీ హ్రీం శ్రీధరాయ విష్ణవే నమః. ఇది దేవాధిదేవుడు పరమేశ్వరుడునగు విష్ణువాచకం. ఇది సర్వరోగహర్త, సమస్త గ్రహ సమకర్త, సర్వపాప వినాశకం, భక్తి భుక్తి ముక్తి ప్రదాయకం. తరువాత ఓం హాం హృదయాయ నమఃతో మొదలెట్టి అస్త్రాయ ఫట్ దాకా గల మంత్రాలతో అంగన్యాసం చేసుకోవాలి. తరువాత సంయమియై ఆత్మముద్రను ప్రదర్శించాలి. హృదయగుహలో అతులిత కాంతులతో విరాజిల్లుతున్న శంఖ చక్రధారి, కుందపుష్ప చంద్రకాంతి శోభితుడు, శ్రీవత్స కౌస్తుభ సమన్వితుడు, వనమాల రత్నహారాలంకృతుడునగు విష్ణు భగవానుని కనులు మూసుకుని మనసులో మనసుతో చూసి మనసారా ధ్యానించాలి. తరువాత విష్ణుమండల స్థితులైన దేవగణులారా, పార్షదులారా, శక్తులారా, మీ అందరినీ ఆదరంతో ఆవాహన చేస్తున్నాను. ఇక్కడికి దయచేయండి అని ఈ మంత్రాల ద్వారా ఆవాహన చేయాలి. ఓం సమస్త పరివారాయాచ్యుతాయ నమః. ఓం ధాత్రే నమః. ఓం విధాత్రే నమః. ఓం గంగాయే నమః. ఓం యమునాయే నమః.
ఓం శంఖనిధయే నమః ఓం పద్మనిధయే నమః ఓం చండాయ నమః ఓం ప్రచండాయ నమః ఓం ద్వారిశ్రయే నమః ఓం ఆధారసిక్యై నమః ఓం కూర్మాయ నమః ఓం అనంతాయ నమః ఓం శ్రియై నమః ఓం ధర్మాయ నమః ఓం జ్ఞానాయ నమః ఓం వైరాగ్యాయ నమః ఓం ఐశ్వర్యాయ నమః ఓం అధర్మాయ నమః ఓం అజ్ఞానాయ నమః ఓం అవైరాగ్యాయ నమః ఓం అనైశ్వర్యాయ నమః ఓం సంసత్వాయ నమః ఓం రం రజసే నమః ఓం తం తమసే నమః ఓం కం కందాయ నమః ఓం నం నాలాయ నమః ఓం లాం పద్మాయ నమః ఓం అం అర్క మండలాయ నమః ఓం సోం సోమమండలాయ నమః ఓం వం వహ్నిమండలాయ నమః ఓం విమలాయై నమః ఓం ఉత్కర్షిణ్యై నమః ఓం జ్ఞానాయై నమః ఓం క్రియాయై నమః ఓం యోగాయై నమః ఓం పద్యై నమః ఓం సత్యాయై నమః ఓం ఈశానాయై నమః ఓం అనుగ్రహాయై నమః. ఈ నామ మంత్రాలతో గంధ పుష్పాది ఉపచారాల ద్వారా పైన చెప్పబడిన దేవతలందరినీ నమస్కారపూర్వకంగా పూజించాలి. తదనంతరం పాప వినాశకుడైన పరమేశ్వరుడైన విష్ణు భగవానుని మండలంలోకి ఆవాహన చేసి ఈ విధంగా పూజించాలి. ముందు మన శరీరంతో న్యాసం చేసినట్లుగానే ఇప్పుడు ప్రతిమతో చేయాలి. ముద్రా ప్రదర్శన, అర్ఘ్యపాద్యాది ఉపచారాలతో పూజ చేసి ప్రతిమకు స్నాన, వస్త్ర, ఆచమన, గంధ, పుష్ప, ధూప, దీపాదులను సమర్పించి నైవేద్యంగా చరుని పెట్టాలి. ఆ మహాదేవునికి భక్తిగా ప్రదక్షిణ చేయాలి. తరువాత ఆయన మూల మంత్రాన్ని 108 మార్లు జపించి ఆ జపాన్ని కూడా ఆయనకు అర్పించాలి. మరల ఆయన హృదయాదులను ఓం హాం హృదయాయ నమః నుండి హహ అస్త్రాయ నమః దాకా అలంకార ఆయుధాదులను, శంఖం నుండి సారంగం దాకా ఓం శంఖాయ నమః, ఓం పద్మాయ నమః, ఓం చక్రాయ నమః, ఓం గదాయ నమః, ఓం శ్రీవత్సాయ నమః, ఓం కౌస్తుభాయ నమః, ఓం వనమాలాయే నమః, ఓం పీతాంబరాయ నమః, ఓం బ్రహ్మణే నమః, ఓం నారదాయ నమః, ఓం గురుభ్యో నమః, ఓం ఇంద్రాయ నమః, ఓం అగ్నయే నమః, ఓం యమాయ నమః, ఓం నిరుతయే నమః, ఓం వరుణాయ నమః, ఓం వాయవే నమః, ఓం సోమాయ నమః, ఓం ఈశానాయ నమః, ఓం అనంతాయ నమః, ఓం బ్రహ్మణే నమః, ఓం సత్వాయ నమః, ఓం రజసే నమః, ఓం తమనే నమః, ఓం విశ్వక్సేనాయ నమః పూజించి ఇతర దేవతలను కూడా ఇలా పూజించాలి. ఓం శరాయ నమః, ఓం బ్రహ్మణే నమః, ఓం నారదాయ నమః, ఓం పూర్వసిద్ధేభ్యో నమః, ఓం భగవతేభ్యో నమః, ఓం గురుభ్యో నమః, ఓం పరమ గురుభ్యో నమః. అనంతరం దిక్పాలకులను అనంతుని, బ్రహ్మని సపరివారంగా ఆహ్వానించి ఈ మంత్రాలతో అర్చించాలి. ఓం ఇంద్రాయ సురాధిపతే సవాహన పరివారాయ నమః, ఓం అగ్నయే తేజోధిపతయే సవాహన పరివారాయ నమః, ఓం యమాయ ప్రేతాధిపతయే సవాహన పరివారాయ నమః, ఓం నిరుతయే రక్షోధిపతయే సవాహన పరివారాయ నమః, ఓం వరుణాయ జలాధిపతయే సవాహన పరివారాయ నమః, ఓం వాయవే ప్రాణాధిపతయే సవాహన పరివారాయ నమః, ఓం సోమాయ నక్షత్రాధిపతయే సవాహన పరివారాయ నమః, ఓం ఈశానాయ విద్యాధిపతయే సవాహన పరివారాయ నమః, ఓం అనంతాయ నాగాధిపతయే సవాహన పరివారాయ నమః, ఓం బ్రహ్మణే లోకాధిపతయే సవాహన పరివారాయ నమః, ఓం వజ్రాయ హూం ఫట్ నమః, ఓం శక్యై హూం ఫట్ నమః, ఓం దండాయ హూం ఫట్ నమః, ఓం ఖడ్గాయ హూం ఫట్ నమః, ఓం పాసాయ హూం ఫట్ నమః, ఓం ధ్వజాయ హూం ఫట్ నమః, ఓం గదాయై హూం ఫట్ నమః, ఓం త్రిశూలాయ హూం ఫట్ నమః, ఓం చక్రాయ హూం ఫట్ నమః, ఓం పద్మాయ హూం ఫట్ నమః మరియు ఓం ఓం విశ్వక్సేనాయ నమః, ఓం మహాదేవ. ఈ విధంగా అందరినీ మంత్రాల ద్వారా పూజల ద్వారా సంతోషపెట్టిన తరువాత మరల అందరిలోనూ వ్యాపించియున్న వాసుదేవుడైన విష్ణుదేవుని ఇలా స్తుతించాలి. విష్ణవే దేవదేవాయ నమో వై ప్రభ విష్ణవే. విష్ణవే వాసుదేవాయ నమః స్థితికరాయ చ. గ్రసిష్ఠవే నమశ్చేవ నమః ప్రళయసాయినే. దేవానాం ప్రభవే చేవ యజ్ఞానాం ప్రభవే నమః. మునీనాం ప్రభవే నిత్యం యక్షాణాం ప్రభ విష్ణవే. జిష్ణవే సర్వదేవానాం సర్వగాయ మహాత్మనే.
బ్రహ్మేంద్ర రుద్రం వంద్యాయ సర్వేశాయ నమో నమః సర్వలోక హితార్థాయ లోకాధ్యక్షాయ వై నమః సర్వగోప్రే సర్వకర్తే సర్వదుష్ట వినాశినే వరప్రదాయ శాంతాయ వరేణ్యాయ నమో నమః శరణ్యాయ స్వరూపాయ ధర్మకామార్థదాయినే శంకరదేవ. ఏ విధంగా బ్రహ్మస్వరూపుడు అవ్యయుడు పరాత్పరుడునైన విష్ణు భగవానుని స్తుతించి సాధకుడు తన హృదయంలో ఆయనను చూడగలిగి ధ్యానించాలి. తరువాత మూలమంత్ర జపాన్ని చేస్తూ ధ్యానించాలి. ఈ రకంగా చేయగలిగిన వానికి విష్ణువు వసుడవుతాడు. హే రుద్రదేవ, ఈ విధంగా ఒక రహస్య పూర్ణ పరమగుహ్య భుక్తి ముక్తిప్రద విష్ణు ఉత్తమ పూజా విధానాన్ని మీరు నాచే పలికించారు. విద్వాంసుడైన పురుషుడీ పూజను పఠించగానే విష్ణుభక్త శ్రేష్ఠుడై వెలుగొందుతాడు. దీనిని విన్నవారు చెప్పినవారు విష్ణులోక ప్రాప్తి నొందుతారు. అధ్యాయాలు 28 నుంచి 31 వరకు. పంచతత్వార్చన విధి. హే పరమాత్మ, తెలుసుకున్నంత మాత్రాననే సాధకునికి పరమపదాన్ని ప్రాప్తింపచేసే సారతత్వంలో భాగమైన పంచతత్వార్చన ఒకటున్నదని విన్నాను. మాపై దయ ఉంచి దానినుపదేశించండి అని కోరాడు శివుడు. లోక కళ్యాణం కోసం శంకర భగవానుని ఆరాటాన్ని అర్థం చేసుకున్న ఆదిదేవుడు ఆనందభరితుడై ఇలా చెప్పసాగాడు. సువ్రతుడవైన శంకరదేవ, మీకా పంచతత్వ పూజావిధిని తప్పక వినిపిస్తాను. ఎందుకంటే ఇది దివ్యం, మంగళస్వరూపం, కళ్యాణకారి, రహస్యపూర్ణం, శ్రేష్టం, అభీష్ట సిద్ధిప్రదం, కలిదోష వినాశకం, పరమ పవిత్రం. హే సదాశివ, పరమాత్మయు వాసుదేవుడునైన శ్రీహరి అవినాశి, శాంతుడు, సత్వస్వరూపుడు, ధ్రువుడు, శుద్ధుడు, సర్వవ్యాపి, నిరంజనుడు. ఆ విష్ణుదేవుడే తన స్వీయమాయ యొక్క ప్రభావం ద్వారా 5 ప్రకారాలుగా కనిపిస్తున్నాడు. ఈ ప్రకారాలు 5 రూపాలుగా తత్వముగా పూజింపబడుతున్నాయి. విష్ణువు యొక్క పంచరూపాల వాచక మంత్రాలు వారి పేర్లతోనే ఇలా ఉంటాయి. ఓం అం వాసుదేవాయ నమః, ఓం ఆం సంకర్షణాయ నమః, ఓం అం ప్రద్యుమ్నాయ నమః, ఓం అన్హ అనిరుద్ధాయ నమః, ఓం నారాయణాయ నమః. సర్వపాతకాలను మహాపాతకాలను నశింపజేసి పుణ్యాన్ని ప్రదానం చేసి సర్వరోగాలను దూరం చేసే 5 మహాదైవతముల వాచకాలే ఈ పంచమంత్రాలు. ఈ పంచదేవ పూజకై సాధకుడు ముందుగా స్నానం చేసి విధివత్తుగా సంధ్యవార్చి మరల కాలుసేతులు కడుగుకుని పూజామందిరలో ప్రవేశించి ఆచమనం చేసి తమ మనసుకు నచ్చిన ఆసనాన్ని వేసుకుని స్థిరంగా కూర్చుని క్షౌరం అనే మంత్రాలను చరిస్తూ శోషణాది క్రియలను చేయాలి. అనగా శరీరాన్ని పొడిగా చేసుకోవాలి. శ్రీ వాసుదేవకృష్ణుడే ఈ జగత్తుకి స్వామి. పీతాంబర విభూషితుడు, సహస్ర సూర్య సమాన తేజహసన్నుడు, దేదీప్యమాన మకరాకృతిలోనున్న కుండల సుశోభితుడునగు శ్రీకృష్ణ భగవానుని ముందుగా ప్రతి హృదయ కమలంలో నిలుపుకుని ధ్యానించాలి. తరువాత సంకర్షణ భగవానుని అనగా బలరామదేవుని, ఆపై యథాక్రమంగా ప్రద్యుమ్న, అనిరుద్ధ, శ్రీమన్నారాయణులను ధ్యానించాలి. పిమ్మట ఆ దేవాధిదేవుని నుండి జనించిన ఇంద్రాది దేవతలను కూడా ధ్యానించాలి. మూలమంత్రం ద్వారా 2 చేతులతో వ్యాపక రూపంలో కరన్యాసం అనంతరం అంగన్యాస మంత్రాలతో అంగన్యాసం నెరవేర్చి సర్వదేవతలను పూజించాలి. ఆ వ్యాస మంత్రాలను, పూజా మంత్రాలను వినిపిస్తాను, వినండి. తరువాత ఓం పద్మాయ నమః అంటూ స్వస్తిక, సర్వతోభద్రాది మండలాలను నిర్మించి ఆ మండలంలో ఇవే మంత్రాలతో దేవతలందరినీ పూజించాలి. మూలమంత్రాలతో పాద్యాది నివేదనాన్ని గావించి స్నాన, వస్త్ర, ఆచమన, గంధ పుష్ప, ధూప, దీప, నైవేద్యాదులు నర్పించి ఈ దేవతలకు నమస్కార ప్రదక్షిణలను గావించిన పిమ్మట యథాశక్తి పలుమార్లు మూలమంత్రాన్ని జపించి దాని ఫలాన్ని శ్రీకృష్ణ వాసుదేవ ప్రభునికి అర్పించాలి. తరువాత వాసుదేవునికి నమస్కరిస్తూ ఈ క్రింది స్తోత్రాన్ని పఠించాలి. ఓం నమో వాసుదేవాయ నమః, సంకర్షణాయ చ, ప్రద్యుమ్నాయాది దేవాయానిరుద్ధాయ నమో నమః, నమో నారాయణాయవ నరాణాం పతయే నమః, నరపూజ్యాయ కీర్త్యాయ స్తుత్యాయ వరదాయ చ, అనాదినిధనాయ వ పురాణాయ నమో నమః, సృష్టి సంహారక కర్రే చ బ్రహ్మణః పతయే నమః, నమో వైవేద వేద్యాయ శంఖచక్రధరాయ చ, కలి కల్మష హర్రే చ సురేశాయ నమో నమః,
సంసార వృక్షేత్రే చ మాయాభేత్రే నమో నమః బహురూపాయ తీర్థాయ త్రిగుణాయ గుణాయ చ బ్రహ్మవిష్ణువాసరూపాయ మోక్షదాయ నమో నమః మోక్షద్వారాయ ధర్మాయ నిర్వాణాయ నమో నమః సర్వకామప్రదాయేవ పరబ్రహ్మ స్వరూపిణే సంసార సాగరే ఘోరే నిమగ్నం మాం సముద్ధర త్వదన్యో నాస్తి దేవేశ నాస్తి త్రాతా జగత్ప్రభో టూ త్వామేవ సర్వగం విష్ణుం గతోహం శరణం తతః జ్ఞానదీప ప్రదానేన తమోముక్తం ప్రకాశేయ. ఈ విధంగా సమస్త కష్టాలను దూరం చేసే దేవేశుడైన వాసుదేవ భగవానుని స్తుతించాలి. ఇతర వైదిక స్తుతులతో కూడా విష్ణుదేవుని హృదయంలో భావిస్తూ స్తుతించవచ్చును. తరువాత విసర్జన చేసి మందిరంలో నుండి బయటికి రావాలి. ఈ పంచతత్వయుక్తమైన విష్ణు పూజ సంపూర్ణ కామనలను నెరవేర్చే వాసుదేవుని పూజలలో సర్వశ్రేష్టంగా వ్యవహరింపబడుతోంది. నీలలోహిత శివ మహాదేవ. ఈ పూజనొక్క మారు చేసినా మనిషి కృతకృత్యుడవుతాడు. దీనిని చదివినవారు, విన్నవారు, ఇతరులకు వినిపించినవారు దేహాంతంలో విష్ణులోకాన్ని చేరుకుంటారు. అధ్యాయం 32. సుదర్శన చక్ర పూజా విధి. సూతుడు సౌనకాది మహామునులకు శివుడు విష్ణువుతో ఇలా అన్నాడని చెప్పసాగాడు. ఓ శంఖ గదాధర! గ్రహదోషాలు, రోగాదులు, సర్వకష్టాలు వినష్టము లవ్వాలంటే ఏ పూజను చేయాలి? పరమశివ, నీవడిగిన దానికి సమాధానం సుదర్శన పూజ. ఈ పూజకి ముందు సాధకుడు స్నానం చేసి హరిని పూజించాలి. తరువాత తన నిర్మల హృదయ కమలంలో ఆ సుదర్శనాయుధిని నిలుపుకుని ధ్యానించాలి. ఆ తరువాత ఒక మండలాన్ని నిర్మించి అందులో శంఖ, చక్ర, గదా పద్మ భూషణుడైన కిరీటి భగవానుడైన విష్ణుదేవుని ఆవాహన చేసి గంధ, పుష్ప, ధూప, దీప, నైవేద్యాది వివిధోపచారాలతో పూజించాలి. పూజ చివరల్లో మూలమంత్రాన్ని 108 మార్లు జపించాలి. హే రుద్రదేవ, మూలమంత్రమిదివరకే చెప్పబడింది కదా. ఆ మంత్ర జపం తరువాత సర్వ వ్యాధి దోష కష్ట వినష్టకమైన ఈ సుదర్శన స్తుతిని శ్రద్ధగా పఠించాలి. నమః సుదర్శనాయవ సహస్రాదిత్యవర్చసే జ్వాలామాలా ప్రదీప్తాయ సహస్రారాయ చక్షుషే సర్వదుష్ట వినాశాయ సర్వపాతకమర్దినే సుచక్రాయ విచక్రాయ సర్వమంత్ర విభేదినే ప్రసవిత్రే జగద్ధాత్రే జగద్విధ్వంసినే నమః పాలనార్ధాయ లోకానాందుష్టాసుర వినాశినే ఉగ్రాయ చేవ సౌమ్యాయ చండాయ చ నమో నమః నమశ్చక్షుః స్వరూపాయ సంసార భయభేదినే ఆయ మాయా పంజర భేత్రే చ శివాయ చ నమో నమః గ్రహాతిగ్రహరూపాయ గ్రహాణాం పతయే నమః కాలాయ మృత్యవే చేవ భీమాయ చ నమో నమః భక్తానుగ్రహదాత్రే చ భక్తగోప్తే నమో నమః విష్ణురూపాయ శాంతాయ చాయుధానాంధరాయ చ విష్ణుశస్త్రాయ చక్రాయ నమో భూయో నమో నమః. ఈ స్తోత్రాన్ని వేరేగా చదివినా వచ్చే ఫలం ఇలా ఉంటుంది. ఇతి స్తోత్రం మహత్పుణ్యం చక్రస్య తవ కీర్తితం యః పఠేత్ పరయా భక్త్యా విష్ణులోకం సగచ్చతి. చక్రపూజా విధిమ్యశ్చ పఠేదృద్రజితేంద్రియః ఆయ సపాపం భస్మసాత్ కృత్వా విష్ణులోకాయ కల్పతే. ఆచారం 33:7-16. ఈ విధంగా ఇది విష్ణులోక ప్రాపకం. అధ్యాయం 33. హయగ్రీవ పూజనా విధి. సూతుడు సౌనకాది మహామునులకు విష్ణువు శివునికి ఇతర దేవతలకు ఉపదేశించిన హయగ్రీవ పూజను ఇలా వినిపించసాగాడు. హయగ్రీవ పూజకు మూలమంత్రం పరమపుణ్యాశాలి, సకల విద్యలను ప్రసాదించేది. ఓంకారయుక్తం. అది ఇది. ఓం సౌం క్షాం శిరసే నమః. ముందుగా ఎప్పటివలనే మంత్రాలతో అంగన్యాసం కరన్యాసం చేయాలి. ఈ మంత్రాలిది వడకే ఇవ్వబడ్డాయి. అయినా అనుబంధం 5లో చూడవచ్చు. హయగ్రీవుడు శంఖం వలె, కుంద పుష్పం వలె, చంద్రుని వలె శ్వేతవర్ణుడు. ఆయన దేహకాంతి కమలనాడతంతు రజత ధాతుకాంతితో సమానంగా ప్రకాశిస్తుంటుంది. 4 చేతులలో శంఖ, చక్ర, గదా పద్మాలు ఆవు పాలలాగా కోటి సూర్యప్రభలను విరజిమ్ముతుంటాయి. ఈ సర్వవ్యాపి అయిన దేవత ముకుట, కుండల, వనమాల సుశోభితుడై సుదర్శనయుక్తుడై సుందరధరః సవ్యాపిత కపోలాలను కలిగి పీతాంబరధారియే మంగళ స్వరూపుడై ఉంటాడు. ఈ స్వామిని, అన్ని దేవతలను తనలోనే కలిగిన ఈ విరాట్ దేవుని సాధకుడు తన మనసులో భావించుకుని అంగమంత్రాలతో మూలమంత్రంతో న్యాసం చేయాలి.
తరువాత మూలమంత్రంతోనే శంఖ పద్మాదుల మంగళమయ ముద్రలను ప్రదర్శించాలి. తరువాత హయగ్రీవాసనానికి దగ్గరలో ఉన్న ఇతర దేవతలను ఆవాహన చేయాలి. ఈ మంత్రం ఓం హయగ్రీవాసనస్య ఆగచ్చత చ దేవతాః. తరువాత ఒక స్వస్తిక లేదా సర్వతోభద్ర మండలంలో ఆ దేవతలను పూజించి ద్వారంలో ధాతను విధాతను పూజించాలి. తదనంతరం సమస్త పరివారాయ అచ్యుతాయ నమః అనే మంత్రంతో మండల మధ్యంలో విష్ణు భగవానుని పూజించి ద్వారమందు గంగా మహాదేవులను, శంఖ పద్మ నామక నిధులను, అగ్రభాగంలో గరుడుని, మధ్యభాగంలో ఆధారశక్తిని పూజించాలి. ఈ మంత్రాలన్నీ ఇదివరకే చెప్పబడ్డాయి. అప్పుడు కూర్మ అనంత పృథ్వీ దేవతలను పూజించి ఆగ్నేయంలో ధర్ముని, నైరుత్యంలో జ్ఞానాన్ని, వాయవ్యంలో వైరాగ్యాన్ని, ఈశాన్యంలో ఐశ్వర్యాన్ని పూజించాలి. ఆ తరువాత క్రమంగా పూర్వాది దిశల్లో అధర్మ, అజ్ఞాన, అవైరాగ్య, అనైశ్వర్యాలను కూడా అర్చించాలి. మండల మధ్యంలో సత్వ రజస్తమో గుణాలను, అక్కడే కంద, నాళ, పద్మాలను విద్యుక్తంగా పూజించాలి. అక్కడే అర్క, సోమ, అగ్ని మండలాలను కూడా పూజించాలి. విమలాది శక్తులు 9 తూర్పుతో మొదలుపెట్టి క్రమంగా అన్ని దిక్కుల్లో వారి వారి మంత్రాలతో శ్రీధర పూజానావిధిలో వలనే పూజించాలి. తరువాత ఒక మంగళమయ ఆసనాన్ని స్నాన, గంధ, పుష్ప, ధూప, దీప, నైవేద్యాదులతో పూజించి దేవాధిదేవుడు భగవానుడునైన హయగ్రీవుని ఆవాహనం చేసి న్యాసం కూడా చేయాలి. ధ్యానం చేసుకుని శంఖచక్రాది మంగళముద్రలను ప్రదర్శించాలి. తరువాత పాద్య, అర్ఘ్య, ఆచమన, స్నానాలను ప్రదానం చేయాలి. వస్త్ర ప్రదానం ఆచమనానికి ముందు చేయాలి. సుందరయజ్ఞోపవీతాన్నివ్వాలి. తరువాత భైరవదేవుని మూలమంత్రంతో ఆహ్వానించి పాద్యాదులను సమర్పించి విధివత్తుగా పూజించాలి. తరువాత శుభదాయిని, ఐశ్వర్యప్రదాత్రియైన లక్ష్మీదేవిని పూజించాలి. తరువాత నలుదిక్కులలో ఇలా తూర్పులో ఓం శంఖాయ నమః, దక్షిణంలో ఓం పద్మాయ నమః, పడమట ఓం చక్రాయ నమః, ఉత్తరంలో ఓం గదాయ నమః అని ఉచ్చరిస్తూ ఆయా వస్తువులను అర్చించాలి. తరువాత అదే దిక్రమంలో ఓం ఖడ్గాయ నమః, ఓం ముసలాయ నమః, ఓం పాసాయ నమః, ఓం అంకుశాయ నమః అనే మంత్రాలతో ఆయా ఆయుధాలని వాటి మధ్యలో ఓం ససరాయ ధనుషే నమః అనే మంత్రంలో విల్లములను స్థాపించి పూజించాలి. అదే క్రమంలో ఓంకారమును, యను, నమఃను పెట్టి శ్రీవత్స, కౌస్తుభ, వనమాల, యై, పీతాంబరాలను పూజించి మరల శంఖాధిధారి అయిన హయగ్రీవస్వామిని అర్చించాలి. అనంతరం బ్రహ్మ, నారద, సిద్ధ, గురు, పరగురు, గురు పాదుకలను క్రమంగా ఈ విధంగా ఓం బ్రహ్మణే నమః, ఓం నారదాయ నమః, ఓం సిద్ధాయ నమః, ఓం గురుభ్యో నమః, ఓం పరగురుభ్యో నమః, ఓం గురుపాదుకాభ్యాం నమః అనే మంత్రాలతో పూజించాలి. ఇప్పుడు తూర్పు దిక్కుతో మొదలెట్టి ఇంద్రాది దిక్పాలకులను, ఊర్ధ్వ అధో దిశలలో బ్రహ్మను, అనంతుని ఈ మంత్రాలతో పూజించాలి. ఓం సవాహనాయ సపరివారాయ అనే ఉపసర్గను అందరికీ చేరుస్తూ ఇంద్రాయ నమః, అగ్నయే నమః, యమాయ నమః, నిరుతయే నమః, వరుణాయ నమః, వాయవే నమః, సోమాయ నమః, ఈశానాయ నమః, బ్రహ్మణే నమః, అనంతాయ నమఃలతో ఆయా దేవతలందరినీ పూజించాలి. పిమ్మట ఓం వజ్రాయ నమః, ఓం శక్తయే నమః, ఓం దండాయ నమః, ఓం ఖడ్గాయ నమః, ఓం పాసాయ నమః, ఓం ధ్వజాయ నమః, ఓం గదాయే నమః, ఓం చక్రాయ నమః అనే మంత్రాలతో ఆయుధాలను, ఓం పద్మాయ నమః అనే మంత్రంతో పద్మాన్ని, ఈశాన కోణంలో ఓం విశ్వక్సేనాయ నమః అనే మంత్రంతో ఆయనని పూజించి అనంతరం అనంతుని మరల అర్చించాలి. పిమ్మట హయగ్రీవుని మూలమంత్రంతో సర్వోపచారాలతో మరల పూజించి ప్రదక్షిణ మరల యథాశక్తి మూలమంత్ర జపాన్ని చేసి దానిని ఆయనకే అర్పించి ఇలా స్తుతించాలి. ఓం నమో హయశిరసే విద్యాధ్యక్షాయ వై నమః, నమో విద్యాస్వరూపాయ విద్యాదాత్రే నమో నమః, నమః శాంతాయ దేవాయ త్రిగుణాయాత్మనే నమః, సురాసుర నిహంత్రే చ సర్వదుష్ట వినాశినే, సర్వలోకాధిపతయే బ్రహ్మరూపాయ వై నమః, నమశ్చేశ్వర వంద్యాయ శంఖచక్రధరాయ చ నమ ఆద్యాయ దాంతాయ సర్వసత్వ హితాయ చ త్రిగుణాయ గుణాయేవ బ్రహ్మ విష్ణు స్వరూపిణే కర్తే హర్రే సురేశాయ సర్వగాయ నమో నమః,
ఆచార 34:50-54 ఈ విధంగా స్తుతించి సాధకుడు తన మనః కమల మధ్యంలో శంఖచక్ర గదాధారి కోటి సూర్యకాంతి ప్రభుడైన ప్రభువు సర్వాంగ సుందరుడు అవినాశియగు మహేశునికే ఈశుడు దేవాధిదేవుడు పరమాత్మేగు హయగ్రీవుని నిలుపుకుని ధ్యానం చేయాలి. హే ఫాలలోచన, ఈ పూజను గూర్చి చదివిన వారికి పరమపదం ప్రాప్తిస్తుంది. అధ్యాయం 34 గాయత్రి న్యాసం సంధ్యావిధి. శంకరాది దేవతలారా, విశ్వామిత్ర మహర్షి ప్రపంచానికి ప్రసాదించిన అద్భుత మంత్రం గాయత్రి. మిగతా మంత్రాలతో దేవతలను పూజిస్తారు. ఈ మంత్రాన్ని మాత్రమే ఒక స్వరూపాన్నుహించి న్యాసాదులతో పూజిస్తారు. ఈ మంత్రానికి ఋషి విశ్వమిత్రుడైన విశ్వామిత్రుడు, మంత్రాధిదేవత సూర్యుడు, దీనికి మస్తకం బ్రహ్మ, శిఖ శివుడు, విష్ణు హృదయమే నివాసము. ఈ మంత్రరూపాన్ని విశ్వరూపంగానే ఊహించాలి. 3 లోకాలు ఈ మంత్రానికి చరణాలు. కాబట్టి పుడమిని పాదంగానూ, విష్ణువును మొండెంగానూ, బ్రహ్మను తలగానూ, శివుని శిఖగానూ ఒక స్వరూపాన్ని మనసులో పెట్టుకుని కనులు మూసుకుని గాయత్రి మంత్రాన్ని 12 లక్షల మార్లు జపించాలి. ఈ మంత్రానికి 3 పాదాలుంటాయనేది సర్వవిదితం. కాని 4వ పాదము కూడా ఉంది. జపం చేసుకున్నప్పుడు 3 పాదాలను, గాయత్రిని సూర్యుని పూజించి నప్పుడు 4 పాదాలను వాడాలి. పరో రజసే సావదోం అనేది గాయత్రి మంత్రానికి 4వ పాదం. సూర్య పూజలోనే కాక ఇతర పూజలలో కూడా ఈ పాదాన్ని ప్రస్తుతం చదవడం కనిపిస్తోంది. జప, ధ్యాన యజ్ఞాది కృత్యాలలోనూ పూజలలోనూ నిత్యం ఈ సర్వపాప వినాశిని అయిన మంత్రానికి విద్యుక్తంగా సాధకుడు అంగన్యాసం చేసుకోవాలి. పాదాల బొటన వ్రేళ్లు, చీలమండల మధ్యాలు, పిక్కలు, మోకాళ్లు, తొడలు, వెనుక భాగము, అండకోశం, నాడి, నాభి, ఉదరం, ఛాతీ 2 వైపులు, గుండె, కంఠం, పెదవులు, నోరు, తాలువు, 2 భుజాగ్రాలు, నుదురు, కనులు, కనుబొమ్మలు, కణతలు, ఈ భాగాలన్నింటినీ ఈ మంత్ర వ్యాసానికి వినియోగించాలి. తూర్పు మొదలుగా 4 దిక్కులలోనూ ఈ మంత్ర వ్యాసాన్ని చేయాలి. గాయత్రి మంత్రంలోని 24 అక్షరాలను 24 రంగులలో వర్ణానికొక వర్ణంగా భావించి పూజించాలి. ఒకవేళ గాయత్రికి రూపాన్ని ఆవిష్కరిస్తే ఆ రూపానికి ఈ రంగులుండాలి. ఇంద్రనీలమణి రంగు, అగ్నివర్ణం, పసుపు, నలుపు, కపిలవర్ణం, అగ్నివర్ణం, పసుపు, నలుపు, కపిలవర్ణం, తెలుపు. మెరుపు తీగ రంగు, ముత్యపు రంగు, కృష్ణవర్ణం, ఎరుపు, చామనఛాయ, వెన్నెల తెలుపు, శుక్లవర్ణం, లేత పసుపు, పద్మరాగవర్ణం, శంఖవర్ణం, పాండురవర్ణం, ద్రాక్ష ఎరుపు, తేనె రంగు, నలుపు ఎరుపు కలిసిన రంగు, సూర్యవర్ణం, సౌమ్య శ్వేతం, శంఖపు రంగు. ఇలా పంచరంగుల, పంచవర్ణాల, కడల భేదాలతో 24 అక్షరాలను ఒక ఫలకంపై వ్రాసి కూడా పూజించవచ్చు. గాయత్రి మంత్రాన్ని చదువుతూ ముట్టుకునే వస్తువులు, చూసే పదార్థాలు కూడా పవిత్రాలైపోతాయి. యద్యత్ స్పృశతి హస్తేన యచ్చ పశ్యతి చక్షుషా పూతం భవతి తత్ సర్వం గాయత్ర్యా న పరం విద్న్హ. దేవతలారా, 1000 మాటలేలా? గాయత్రి కంటే శ్రేష్టమైన మంత్రం లేదు. ఆచార 35:11 మహాదేవా, ఇక సర్వపాపనాశినేగు సంధ్యావందన విధిని వినిపిస్తాను. ముందుగా 3 మార్లు ప్రాణాయామం చేసి సంధ్యాస్నానానికి ఉపక్రమించాలి. ప్రాణవాయువును సంయతం చేసుకుని అదుపులో నుంచుకుని ఓంకారంతో సప్తవ్యాహృతులతో యుక్తమైన ఆపోజ్యోతి రసోమృతం భూర్భువః స్వరోం అనే మంత్రాన్ని 3 మార్లు పలకడాన్నే ప్రాణాయామమంటారు. ద్విజుడు ప్రాణాయామాల ద్వారా మానసిక, వాచిక, కాయిక దోషాలను భస్మం చేయగలడు. కాబట్టి మనం యథావిధి, యథానేతి అన్ని కాలాల్లో ప్రాణాయామ పరాయణులమై ఉండాలి. ప్రొద్దున్న సూర్యశ్చం అనే మంత్రంతోనూ, మధ్యాహ్నం ఆపహపునంతు అనే మంత్రంతోనూ, సాయంకాలం అగ్నిశ్చమామన్యుక్ష అనే మంత్రంతోనూ యథావిధి ఆచమనం చేసి ప్రణవమంత్ర యుక్తమైన ఆపోహి అనే రుచాతో కుశోదకం ద్వారా మార్జనం చేసుకుంటూ మంత్ర ప్రతిపాదానికి ఒక మారు తలపై నీళ్లు చిలకరించుకుంటుండాలి.
సంధ్యావందన సమయంలో తప్పనిసరిగా పఠించవలసిన సప్తమంత్రాలు అనుబంధం 6లో పూర్తిగా ఇవ్వబడ్డాయి. రజస్తమో గుణాల వల్లనూ, అజ్ఞానం వల్లనూ, జాగ్రత్, స్వప్న, సుషుప్తి అనే అవస్థలలోనూ మనం చేసుకున్న పాపాలు, కాయిక, వాచిక, మానసిక పాపాలు మంత్రాల వల్ల నశిస్తాయి. కుడి చేతిలో నీటిని తీసుకుని దానిని ద్రుపదాం అనే మంత్రం ద్వారా అభిమంత్రితం చేసి తలపై పోసుకోవాలి. అఘమర్షణ మంత్రాలతో 3, 6, 8 లేదా 12 ఆవృత్తులను చేసి అఘమర్షణం చేసుకోవాలి. ఈ మంత్రాలేవనగా ఋతుంచ చాభిధాత్త పశోధ్యజాయత, తతో రాత్ర్యజాయత, తతః సముద్రో అర్ణవః సముద్రాదర్ణ వాదధి సంవత్సరో అజాయతః అహోరాత్రాణి విదధద్విశ్వస్య మిషతోవసి సూర్యచంద్రమసౌధాత యథా పూర్వమకల్పయత్ దివంచ పృథివీం చాంతరిక్ష మథో స్వః ఋగ్వేదం 10:1-9. వీటిని పఠించిన తరువాత చేతులను కడుక్కుని తుడుచుకుని మరల ఉదుత్యం, చిత్రం అనే మంత్రాలను చదివి సూర్యోపస్థానం చేయాలి. దానివల్ల రాత్రులలో చేసే పాపాలన్నీ నాశనమైపోతాయి. ప్రాతకాలీన సంధ్యను నిలబడి వార్చాలి. ఇతర సంధ్యావందనాలను కూర్చుని చేయాలి. గాయత్రీ మంత్రాన్ని 10 మార్లు జపిస్తే ఈ జన్మలో చేసిన పాపాలు, 100 మార్లు జపిస్తే పూర్వ జన్మ పాపాలు, 1000 మార్లు జపిస్తే యుగంలో చేసిన పాపాలు నశిస్తాయి. ఆచారం 36-10. గాయత్రి, సావిత్రి, సరస్వతి అనే 3 మహాశక్తులు ఈ మంత్రం ద్వారా లభిస్తాయి. అవి క్రమంగా పొద్దున్న రక్తవర్ణంలోనూ, మధ్యాహ్నం శుక్లవర్ణంలోనూ, సాయంత్రం కృష్ణవర్ణంలోనూ ఉంటాయని పెద్దలు చెప్తారు. ఇక వ్యాహృతి పూర్వక అంగన్యాసం ఇలా చేయాలి. గాయత్రి మంత్ర ప్రథమ వ్యాహృతి అయిన భూహను ఓం భూహ హృదయాయ నమః అంటూ గుండెలోను, ద్వితీయ వ్యాహృతి అయిన భువహను ఓం భువః శిరసే స్వాహ అంటూ తలపైన, తృతీయ వ్యాహృతి స్వహను ఓం స్వహ శిఖాయ వషట్ అంటూ శిఖలోనూ న్యాసము చేయాలి. గాయత్రి మంత్ర ప్రథమ పాదాన్ని అనగా తత్సవితుర్వరేణ్యన్ను కవచంలోనూ, 2వ పాదం భర్గోదేవస్య ధీమహిని నేత్రాలలోనూ, 3వ పాదం ధియోయోనః ప్రచోదయాత్ను చేతులలోనూ, 4వ పాదమైన పరోరజనే సావదోనూ సర్వాంగాలలోనూ న్యాసం చేయాలి. ఈ విధంగా సంధ్యావందనము చేసేవారికి సర్వశుభాలు ప్రాప్తిస్తాయి. గాయత్రి యొక్క మొదటి 3 పాదాలు బ్రహ్మ, విష్ణు, శివ స్వరూపాలు. ఋషిని, ఛందాన్ని స్మరిస్తూ మంత్రజపం చేసేవారికి బ్రహ్మలోకం ప్రాప్తిస్తుంది. పరోరజసే సావదోన్ని గాయత్రి తురీయ, శ్రేష్ఠ పాదమంటారు. దీనికి ఋషి నిర్మలుడు, ఛందం గాయత్రి, దేవత పరమాత్మ. ప్రాతః, మధ్యాహ్న, సాయంకాలాలలో 1008 లేదా 108 మార్లు గాయత్రి మంత్రాన్ని పఠించేవారు బ్రహ్మలోకానికి వెళ్లే అధికారాన్ని పొందుతారు. అధ్యాయాలు 35-37 వరకు.